మృత్యుతో పోరాడుతూ రాజమండ్రి వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందింది. మరోవైపు కేసు దర్యాప్తులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని పోలీసులు స్పష్టం చేశారు. అటు ప్రియాంక మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రియాంక మృతి తీవ్ర ఆవేదన కలిగించిందని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని సీఎం ట్వీట్ చేశారు. రాజమండ్రిలో కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంక హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ చెప్పారు. నిందితులిద్దరూ ప్రసాద్ ఆదిత్య మాల్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసి పారిపోయే క్రమంలో కారును నిర్లక్ష్యంగా నడిపారని ఎస్పీ తెలిపారు. స్కూటీపై వెళ్తున్న వైద్య విద్యార్థులను వారు కారుతో బలంగా ఢీకొట్టారని వివరించారు. అనంతరం నిందితులు దొరకకుండా పారిపోయారని చెప్పారు. ఆగస్టు 3వ తేదీ రాత్రి 10 గంటలకు ప్రైవేట్ ఆసుపత్రి నుంచి ఈ ప్రమాదంపై తమకు సమాచారం వచ్చిందని ఎస్పీ తెలిపారు. వెంకట్ దుర్గసాయి స్టేట్మెంట్ తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారని వివరించారు. ఎదురుగా ఉన్నది ఇంటెన్షనల్ గా ఒకసారి గుద్దాడు, కావాలని తప్పించుకొని వాళ్ళ మీద నుంచి రైడ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. దిస్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ టు ఎవ్రీబడి. మీ అందరి దగ్గర ఇవి ఉన్నాయి. సో పోలీస్ ఇనీషియల్గా బేస్డ్ ఆన్ మెడికల్ ఇంటిమేషన్, మెడికల్ ఎగ్జామిన్ అక్కడ ఉన్నటువంటి ఉమేష్ అనే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మేరకి దాన్ని 338 కింద రిజిస్టర్ చేసి లేటర్ ఆన్ అదే రోజు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద మనము కన్వర్ట్ చేయడం జరిగింది. వీఆర్ బిల్డింగ్ ద కేస్ బికాజ్ సొసైటీలో జరిగిన గాస్ట్లీ ఇన్సిడెంట్కి కేసుని మనము బిల్డ్ చేసేలో భాగంగా వీఆర్ ఫైలింగ్ ఫర్ పోలీస్ కస్టడీ. నిందితులిద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామన్నారు ఎస్పీ నరసింహ కిషోర్. వారు మద్యం సేవించి కారు డ్రైవ్ చేసినట్లు ఆధారాలు కూడా సేకరించామని చెప్పారు. నిందితులను కస్టడీకి ఇవ్వాలని సోమవారం కోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపారు. ఈ కేసులో పోలీసులపై ఎక్కడ రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా ఈ కేసును దర్యాప్తు చేస్తామని జిల్లా ఎస్పీ చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రియాంక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూటీని నిందితులు 3 సార్లు కారుతో ఢీకొట్టారని తెలిపారు. ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయని ప్రియాంక తండ్రి చెబుతున్నారు. వాళ్ళు తాగున్నారు కాబట్టి వాళ్ళు అలో చేయలేదు కాబట్టి గొడవ పడ్డారు. గొడవ పడ్డారు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో ర్యాష్ డ్రైవ్ కూడా చేశారు. తగిలిచ్చినప్పుడు ఒక నిండు ప్రాణం పోతుందని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే కార్ రిపేర్లో బ్రేకులు పనిచేస్తున్నాయా, ఫస్ట్ హిట్ ఇచ్చారు, బ్రేక్ చేశారు, సెకండ్ హిట్ ఇచ్చారు, బ్రేక్ చేశారు, మళ్ళీ తల మీద వెళ్ళి లెఫ్ట్ కట్ చేసుకొని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు తాగిన ఎక్కువ తాగితే కంట్రోల్లో ఉండరు. స్ట్రైట్గా వెళ్ళి అక్కడ డివైడర్ గుద్దొచ్చుగా, అట్లా కాకుండా నీట్గా కట్ చేసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఆ క్షణికావేశంలో జరిగింది. అయితే ఆ చేయడం ఎట్లా చేసినారంటే వాంటిల్ని చనిపోతుంది, హిట్ చేస్తే చనిపోతుందని తెలిసినా కూడా హిట్ చేసి చంపారు చూడు. అది చాలా అమానవీయం, చాలా నిర్దాక్షిణ్యం. అది ఇటువంటి మృగాల్లాంటి మనుషుల్ని సమాజంలో శిక్ష వేయకుండా వదిలిపెట్టకూడదు. వీళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. డాక్టర్ ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనపై జిల్లా ఎస్పీతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతున్న హోంమంత్రి అనిత కేసు దర్యాప్తు, తదుపరి చర్యలపై ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగేలా పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.